కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి పేరు కొన్నాళ్లుగా వార్తల్లో తెగ వినిపిస్తోంది. ముఖ్యంగా తన పర్సనల్ విషయాలతో నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాడు విజయ్. మొన్నటి వరకు రాజకీయాలు, ఆ తర్వాత జననాయగన్ సినిమా రిలీజ్ విషయంలో సెన్సార్ ఇష్యూ కారణంగా విజయ్ పేరు వార్తల్లో మార్మోగింది. ఇక ఇప్పుడు ఆయన వైవాహిక జీవితం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సమయంలోనే విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన భర్తకు మరో నటితో ఎఫ్ఐఆర్ ఉందని ఆరోపిస్తూ అతడి నుంచి విడాకులు కావాలంటూ చెంగల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తమ 27 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకాలని సంగీత నిర్ణయం తీసుకోవటం, విజయ్ పేరును మరో నటితో ముడిపెట్టడంతో సినీ ప్రియులు ఆశ్చర్యపోయారు. అయితే విజయ్ సంగీత విడాకుల విషయం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వీరిద్దరికి విడాకులు మంజూరయ్యాయని కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఇద్దరు పరస్పర అంగీకారంతోనే డివోర్స్ తీసుకున్నారని, ఇద్దరికి కోర్టు విడాకులు మంజూరు చేసిందని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు విజయ్ మరో నటితో ప్రేమలో ఉన్నాడని తన పిటిషన్లో సంగీత పేర్కొన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో హీరోయిన్ త్రిష పేరు తెరపైకొచ్చింది. విజయ్ హీరోయిన్ త్రిషతో ప్రేమలో ఉన్నాడని ప్రచారం నడుస్తోంది. ఈ విషయంలో ఏకంగా అక్కడి మంత్రి కూడా కామెంట్లు చేయడం, ఆ తర్వాత సారీ చెప్పడం కూడా జరిగింది. కాగా విజయ్ సంగీతకు డివోర్సు మంజూరవ్వటం వల్లే మొన్న చెన్నైలో ఓ వివాహ వేడుకకు విజయ్ త్రిషతో కలిసి హాజరయ్యారని అంటున్నారు. ఇద్దరు ఒకే రంగు దుస్తులతో కలిసి ఒకే కారులో రావడంతో ఇద్దరి మధ్య సంథింగ్ అనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే సంగీతతో పరస్పర అంగీకారం కోసం విజయ్ 250 కోట్ల భరణం ఆఫర్ చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. తమ డివోర్సు విషయాన్ని కోర్టు బయటే సామరస్యంగా పరిష్కరించుకోవటానికి సంగీతకు 250 కోట్ల భరణం చెల్లించేందుకు విజయ్ సుముఖత చూపిస్తున్నారట. అయితే దీనిపై ఇప్పటి వరకు ఇలాంటి అఫీషియల్ క్లారిటీ మాత్రం రాలేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.